స్ట్రెయిట్ క్వెషన్. మన ఇండస్ట్రీలో ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది ఉందా లేదా? ఏ రకమైన ఎక్స్‌ప్లాయిటేషన్? ఎనీథింగ్ ఆపర్చునిటీస్ కోసం చేసే ఎక్స్‌ప్లాయిటేషన్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఉందండి. ఓకే. ఉంది. అంటే ఏ ఫార్మ్‌లో ఉంది? ఇప్పుడు ఏ లెవెల్స్‌లో ఉంది? కొత్తగా అవకాశాల కోసం వచ్చే వాళ్ళతో మాత్రమే కాదు, ప్రతి దశలోనూ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది ఉంది. పేరొచ్చేసిన తర్వాత ఆహ్, ఒక స్టాండర్డ్ వచ్చేసిన తర్వాత ప్రాబబ్లీ అప్పుడు తగ్గుతుందేమో. బట్ చేతులు వేయడం దగ్గర నుంచి, ఆ చనువు తీసుకోవడం దగ్గర నుంచి ప్రతి దశలోనూ ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంది. ఆ రెడ్ ఫ్లాగ్స్ ఎలా గుర్తిస్తారు? ఇప్పుడు కొత్త సింగర్స్ దగ్గర నుంచి, చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి, ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్ దాకా ఆ రెడ్ ఫ్లాగ్స్‌ని ఎలా గుర్తించాలి? ఇమ్మీడియేట్‌గా తెలిసిపోతుందండి. హ్మ్. ఆడపిల్లలకి ఎస్పెషల్లీ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది ఆడపిల్లలకి మాత్రమే కాదు. మగ పిల్లలకి కూడా ఉంటుంది. మగవాళ్ళకి. ఎవరికైనా ఉంటుంది. అంటే ఒక పొజిషన్‌లో ఉన్నవాళ్ళు వాళ్ళ పవర్‌ని, అథారిటీని ఉపయోగించి ఎక్స్‌ప్లాయిట్ చేయటము అనేది ఎప్పటినుంచో చూస్తూనే ఉన్నాను. చాలా తక్కువ మంది జనాలుంటారు. ఏంటంటే వాళ్ళు అనుకున్నటువంటి పద్ధతిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లేకపోతే ఒక మనిషిని మనిషిగా ట్రీట్ చేయటం, ఏ అథారిటీ చూపించకుండా, ఏ ఈగోకి వెళ్ళకుండా చాలా తక్కువ మందుంటారిక్కడ. అంటే రెడ్ ఫ్లాగ్స్ గుర్తించటము అని మీరడిగారు. రెడ్ ఫ్లాగ్స్ ఒక టచ్‌లో తెలిసిపోతుంది. ఒక మాటలో తెలిసిపోతుంది. ఒక కన్వర్జేషన్‌లో అర్థమైపోతుంది. అది కొత్తగా ఇండస్ట్రీకొచ్చిన వాళ్ళు కావచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ స్థితిగతుల్ని బట్టి ఆహ్, అది కొంతమంది తట్టుకుంటారు. కొంతమంది తట్టుకోలేరు. తట్టుకోలేని వాళ్ళు ఏడుస్తారు. నాలాంటి వాళ్ళు బయటకొచ్చేస్తారు. అవునా? అవును. బయటకొచ్చేస్తారు అంటే, నేను మళ్ళీ పని చేయకపోయినా పర్వాలేదు. ఆహ్, డబ్బు అవసరం ఉందా? ఉంది. కానీ ఏదో ఒక రకంగా లైక్ ఇది కాకపోతే వేరే డబ్బింగ్ చెప్తాను. లేకపోతే ఇంకొకటి ఏదో చేస్తాను. ఎప్పుడు మేడం ఫస్ట్ మీరు ఫేస్ చేసిన ఇటువంటి ఇష్యూ ఎప్పుడు? వెన్ ఐ వాస్ 18 ఎక్స్‌ప్లాయిటేషన్ గురించి కాదు కానియండి, జడ్జ్‌మెంట్ గురించి మాట్లాడతాను నేను. హ్మ్. మరీ టూ మచ్ ఎక్స్‌ప్లాయిటేషన్ నా విషయంలో జరిగి ఉండకపోవచ్చు. నేను ఒక ఈవెంట్‌కెళ్ళాను. ఒక సినిమా ఒక ఆడియో రిలీజ్ ఈవెంట్‌కెళ్ళాను. ఒక జర్నలిస్ట్ ఇలాగ నా ఎదురుగుండా కూర్చొని నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు అతను నా దగ్గరికొచ్చి చెప్పారనమాట. "మీరు గట్టిగా నవ్వుతున్నారు. నవ్వకండి" అని చెప్పారు. "మీరు ఈ కెరియర్‌లోనే కాదు, ఈ సమాజంలో మిమ్మల్ని ఒక మంచి ఆడదానిగా గుర్తించాలి అంటే, మీరు గట్టిగా నవ్వకూడదు పబ్లిక్‌లో" అని చెప్పారు. హ్మ్. ఓకే. థట్ వాస్ మై ఫస్ట్ లెర్నింగ్ అనుకోండి. అండ్ దెన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ తర్వాత, ఒక 2, 3 సంవత్సరాల తర్వాత ఐ వాస్ గోయింగ్ త్రూ సంథింగ్ ఇన్ మై పర్సనల్ లైఫ్. ఏదో ఒక చిన్న మాటకో, దేనికో కన్నీళ్ళొచ్చాయి. ఐ వాస్ క్రైయింగ్. చిన్న పిల్లనేగా అప్పుడు. మీరెక్కడ పడితే అక్కడ మీ ఎమోషన్స్‌ని ప్రదర్శించేస్తున్నారు. అది చాలా తప్పు. ఈ ఇండస్ట్రీ‌లోనే కాదు, సమాజంలో ఏది పనికిరాదు. ఓకే. కరెక్టే. నా ఇల్లు కాదు కదా! నేను నలుగురు ముందు ఎందుకు కన్నీళ్ళు పెట్టుకున్నాను. థట్ వాస్ ఎ ట్రిగ్గర్ పాయింట్. ఆ టైంలో ఏం జరిగిందో లిటరల్లీ గుర్తులేదు. సో, అలా ప్రతి దశలోనూ నా నవ్వుని, నా ఏడుపుని, నా ఎమోషన్స్‌ని, నా గట్టిగా మాట్లాడడాన్ని నేను హస్కీగా మాట్లాడడాన్ని, ప్రతి దాన్ని జడ్జ్ చేస్తూనే ఉన్నారు ప్రతి దశలోనూ. సో, మోర్ థాన్ ఎక్స్‌ప్లాయిటేషన్, జడ్జ్‌మెంట్‌కి ఈ నేచర్ ఏదైతే ఉందో అది నన్ను చాలా కృంగదీసింది.